I am Dr. Suresh Babu, Senior Consultant Neurologist and Epileptologist at Elite Hospitals, Gachibowli. మా దగ్గరికి కామన్గా న్యూరలాజికల్ కంప్లైంట్స్తో వచ్చేది ఒకటి మెడ నొప్పి, రెండవది తలనొప్పి, మూడు బ్యాక్ పెయిన్. ఈ 3 కంప్లైంట్స్తో చాలా కామన్గా వస్తుంటారు. మెడ నొప్పికి మోస్ట్ కామన్గా మనం చూసేది ఇప్పుడైతే పోస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తోని ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అండ్ రెండోది బికాజ్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కనుక తక్కువ ఉన్నట్టయితే ఈ నెక్ మజిల్స్ వీక్గా ఉండి దానివల్ల కూడా మెడ నొప్పి వస్తూ ఉంటుంది. మూడవది ఫ్యూ టైమ్స్ మనకి హెల్మెట్ పెట్టుకొని చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉన్నా కానీ బికాజ్ ఆఫ్ ఆ వెయిట్ వల్ల కూడా మెడ నొప్పితో వస్తూ ఉంటారు. కొంచెం ఫిమేల్ పాపులేషన్లో మైగ్రేన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ అంటే వన్ సైడెడ్ హెడేక్ రావటము, దాంతోపాటు వామిటింగ్స్ రావటము, కొంచెం సౌండు లైటు ఇవి చూస్తే చిరాగ్గా ఉండటము. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళలో కొంతమంది ఓన్లీ నెక్ పెయిన్తో వస్తారు. సో ఇటువంటి వాళ్ళకి మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి మైగ్రేన్కి కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఆ నెక్ పెయిన్ కూడా బెటర్ అవుతుంది. మూడో ప్రాబ్లం వచ్చేసి మనకి కామన్గా ఈ న్యూ ఆన్సెట్ హెడేక్ అంటాం. అంటే ఇప్పటివరకు అసలు ఎప్పుడూ లేదు లైఫ్లో హెడేక్, సడన్గా హెడేక్తో వస్తారు. ఇట్లా హెడేక్తో వచ్చినప్పుడు కామన్గా మనం చూసేది వన్ సైడెడ్ హెడేకా, 2 సైడ్స్ వస్తుందా, లేకపోతే హెడేక్ వచ్చినప్పుడు ఇంకా దాంతోపాటు అసోసియేటెడ్గా ఏముంటున్నాయి, ఏమైనా విజన్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా, లేకపోతే వినికిడి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా, లేకపోతే స్వాలోయింగ్ చేయటానికి అంటే తినటానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఇలా చూసి దానిని బట్టి మనము దీన్ని డివైడ్ చేస్తామన్నమాట. ఇది ప్రైమరీ హెడేకా, సెకండరీ హెడేకా అని. ప్రైమరీ హెడేక్ అంటే ఏంటి అంటే ఈ స్కాన్స్ కానీ టెస్ట్లు కానీ అన్నీ నార్మల్గా ఉంటాయి, బట్ స్టిల్ దే గెట్ ద హెడేక్. కామన్ ఎగ్జాంపుల్ వచ్చేసి మైగ్రేన్ హెడేక్. సో సెకండరీ హెడేక్ అంటే అర్థం ఏంటి అంటే ఇఫ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే స్కాన్లో మనకి వచ్చే ప్రాబ్లమ్ని సెకండరీ హెడేక్స్ అంటాం. కామన్గా మనకి సెకండరీ హెడేక్కి వచ్చేసి కమ్యూనిటీ లెవెల్లో చూస్తే అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ అనేది వన్ ఆఫ్ ద కామన్ రీజన్. సో ఎవరికైనా కానీ హెడేక్ కంట్రోల్ కావట్లేదు అంటే కామన్గా మనం ట్రీట్ చేయగలిగే కండిషను హైపర్ టెన్షన్. సో మనం కనుక వాళ్ళకి కనుక హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టయితే మనం దాన్ని ట్రీట్ చేస్తే వాళ్ళకి హెడేక్ బెటర్ అవుతుంది. ఇంకా అదర్ సెకండరీ కాజెస్ అంటే మనం స్కాన్ తీసినప్పుడు ఏమైనా బ్రెయిన్ మీద ఉండే కవరింగ్స్ని మెనింజెస్ అంటాం. ఒకవేళ ఆ మెనింజెస్ థిక్నెస్ పెరిగినా కానీ, లేకపోతే బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెసల్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, ఆర్ బ్రెయిన్లో ఏమైనా చిన్న ట్యూమర్ లాంటిది ఏదైనా స్పేస్ ఆక్యుపయింగ్ లీజన్ అంటాం. ఐదర్ ఒక్కొక్కసారి టీబీ వల్ల కానివ్వండి, న్యూరోసిస్టిసర్కోసిస్ కానివ్వండి, బినైన్ ట్యూమర్స్ అంటాం. చిన్న ట్యూమర్స్ మనకి బయట వచ్చినట్టే బ్రెయిన్లో కూడా ట్యూమర్స్ రావచ్చు. ఈ కారణాల వల్ల కనుక వచ్చినట్టయితే ఆ స్పెసిఫిక్గా ఏ రీజన్ వల్ల వచ్చిందో మనం దానికి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి హెడేక్ బెటర్ అవుతుంది. ఈ ప్రైమరీ హెడేక్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మైగ్రేన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ హెడేక్. అంటే ఏంటి, ఈ ప్రైమరీ హెడేక్స్లో మనకి స్కాన్స్ అన్ని టెస్ట్లు నార్మల్ ఉంటాయని చెప్పాను. అదర్ కామన్ హెడేక్స్ ఏముంటాయంటే మైగ్రేన్ తర్వాత క్లస్టర్ హెడేక్ అంటాం. అంటే వాళ్ళకి వన్ సైడెడ్ హెడేక్ వస్తుంది, రోజు ఆల్మోస్ట్ ఒకటే టైంలో వస్తుంది. వచ్చినప్పుడు ఒక 30 మినిట్స్ నుంచి 3 అవర్స్ వరకు ఉంటుంది. అది వచ్చినప్పుడు వాళ్ళకి ఐ పెయిన్ చాలా తీవ్రంగా ఉంటుంది, లైట్ చూడలేరు, సౌండ్ చూడలేరు, కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. వన్ సైడ్ ఏ సైడ్ అయితే పెయిన్ ఉంటుందో అటు సైడ్ ముక్కులో నుంచి కొంచెం నీళ్ళు వస్తాయి. సో ఎప్పుడైనా కానీ ఆ డ్యూరేషన్ కనుక పేషెంట్ కరెక్ట్గా చెప్తే, అంటే సార్ నాకు ఇట్లా ఈ హెడేకు 30 మినిట్స్ నుంచి 3 అవర్సే వస్తుంది అంటే దాన్ని క్లస్టర్ హెడేక్ అంటాం. ఒకవేళ సేమ్ సిమ్టమ్స్ వన్ సైడెడ్ హెడేకు, ఐ పెయిన్, నేను ఇంతకుముందు చెప్పినట్టు కంట్లో నుంచి నీళ్లు రావటము, ముక్కులో నుంచి నీళ్లు రావటము, ఇవి 4 అవర్స్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి దాన్ని మైగ్రేన్ అంటాము. ఒకవేళ సేమ్ సిమ్టమ్స్ 30 మినిట్స్ లోపటే తగ్గిపోతున్నాయి అనుకోండి దాన్ని పెరాక్సిజమల్ హెడేక్ హెమిక్రేనియా అంటాము. ఒకవేళ అది ఫ్యూ సెకండ్సే వస్తుందనుకోండి సునా అండ్ సంక్ట్ అంటాం. అంటే అందరికీ కామన్గా ఏంటి ఇక్కడ హెడేకే ఉంటుంది, కానీ ఆ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఒకటేమో ఫ్యూ సెకండ్స్ వస్తుంది, ఒకటేమో ఫ్యూ మినిట్స్ వస్తుంది, కొన్నేమో ఫ్యూ అవర్స్ వస్తాయి. సో అన్లెస్ ఇది పేషెంట్ చెప్తే తప్పితే మనం టెస్ట్ల ద్వారా కనుక్కోలేము. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పేషెంట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం. అంటే మేము తీసుకునేటప్పుడు పేషెంట్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే డయాగ్నోసిస్ కరెక్ట్గా ఉంటుంది, వీ కెన్ గివ్ ద స్పెసిఫిక్ ట్రీట్మెంట్. ఇంకా అదర్ ప్రాబ్లం వచ్చేసి మనం కామన్గా డే టు డే ప్రాక్టీస్లో చూసేది బ్యాక్ పెయిన్. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్కి ఒక రీజన్ వచ్చేసి మెకానికల్ రీజన్, అంటే మనం కరెక్ట్ పొజిషన్లో కూర్చోకుండా వర్క్ చేయటము ఇది. సెకండ్ది వచ్చేసి కామన్గా మనం చూసేది డిస్క్ ప్రొలాప్స్ అంటాం. అంటే ఒక్కోసారి
ఈ బోన్స్ మధ్యలో ఉండేదాన్ని డిస్క్ అంటాం అనమాట. స్పైనల్ కార్డ్ 2 బోన్స్ మధ్యలో ఉండేదాన్ని. అది కనుక ఏమైనా స్లిప్ అయిపోయి నరం మీద ప్రెస్ అయినట్టయితే మనకి ఆ నరం ప్రెస్ కావటం వల్ల నొప్పి వస్తూ ఉంటుంది. సో ఇవి మనకి ఓపీడీలో కామన్గా చూసేది. ఇంకా అదర్ కంప్లైంట్ న్యూరాలజీలో మనం చూసేది ఫిట్స్ చూస్తూ ఉంటాం. ఫిట్స్ అంటే ఏంటి అంటే సడన్గా ఒక మనిషి కాన్షియస్నెస్ లూజ్ అయిపోయి కాళ్ళు చేతులు కనుక కొట్టుకుంటే దాన్ని జనరలైజ్డ్ సీజర్ అంటాం. అలా కాకుండా కాన్షియస్నెస్ లూజ్ అయ్యి అంటే కళ్ళు తెరిచే ఉంటారు, మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, అలా ఉండి కాళ్ళు చేతులు కొట్టుకోకుండా ఉంటే దాన్ని ఫోకల్ సీజర్ ఆర్ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్ అంటాం. సో ఎప్పుడైనా దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫిట్స్ 2 రకాలుగా డివైడ్ చేస్తాం మనం. ఒకటి కాళ్ళు చేతులు కొట్టుకొని స్పృహ లేకుండా ఉండటం, రెండోది కేవలం స్పృహలో మాత్రమే తేడా రావటం, కాళ్ళు చేతులు కొట్టుకోవటం ఏముండదు. సో ఈ 2 కూడా ఫిట్సే. సో ఈ రెండింటికి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, మనం అప్రోచ్ అయ్యేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఫిట్స్ కూడా మనకి డయాగ్నోసిస్ వచ్చేసి మోస్ట్లీ పేషెంట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టే వీ విల్ కమ్ టు ఏ కన్క్లూజన్. మనం చేసే టెస్ట్లన్నీ కూడా ఇవన్నీ ఏ కారణం వల్ల వచ్చినాయి తెలుసుకోవటం కోసం, ఎన్ని రోజులు మందులు వాడాలి, లైఫ్ లాంగ్ వాడాలా, ఫ్యూ మంత్స్ వాడొచ్చా, ఎవరికైనా సర్జరీ చేస్తే కంప్లీట్ క్యూర్ అవుతుందా, లేదా ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ ఎపిలెప్సీస్ అంటాం, అంటే వీళ్ళకి ఇమ్యూనోథెరపీ ఇస్తే విత్ స్టీరాయిడ్స్, రిటూక్సిమాబ్, ఎజాథిప్రిన్ ఇటువంటి డ్రగ్స్ ఇస్తే బెటర్ అవుతుందా అనేది చూస్తాం. సో ఒకటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఫిట్స్, రెండోది రీజన్ కనుక్కోవటం, మూడవది ట్రీట్మెంట్ అనేది ఇట్ విల్ బి డిఫరెంట్ ఫర్ ద డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ద ఎపిలెప్సీ. ఎక్యూట్ కేసెస్ మేము కామన్గా ఎమర్జెన్సీలో చూసేది ఒకటి గులియన్ బ్యారీ సిండ్రోమ్ చూస్తాము. అంటే కాళ్ళు చేతులకి సడన్గా తిమ్మిర్లు స్టార్ట్ అయ్యి నడవటానికి బ్యాలెన్స్ లేకుండా ఉండటము, నడవటానికి సపోర్ట్ రావటము, ఇదంతా షార్ట్ స్పాన్లో జరిగిందనుకోండి, దాన్ని గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటాం. సెకండ్ ఎమర్జెన్సీ మేము కామన్గా చూసేది స్ట్రోక్. అంటే వెనెవర్ మనకి హార్ట్కి స్ట్రోక్ వచ్చినట్టే బ్రెయిన్కి కనుక ఏదైనా బ్లడ్ వెసల్ కనుక బ్లాక్ అయినట్టయితే సడన్గా వన్ సైడ్ ఆఫ్ ద బాడీలో వీక్నెస్ రావటం కానీ, తిమ్మిరి రావటం కానీ, బ్యాలెన్స్లో తేడా రావటం కానీ, విజన్లో తేడా రావటం కానీ ఇలా ఉంటే వాటిని ఎక్యూట్ స్ట్రోక్స్ అంటాం. ఈ ఎక్యూట్ స్ట్రోక్స్ కనుక షార్ట్ టైంలో కనుక హాస్పిటల్కి వచ్చినట్టయితే, అంటే విత్ ఇన్ లెస్ దెన్ 4.5 hours కనుక వచ్చినట్టయితే మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం, థ్రాంబోలైసిస్ అనేది. దానివల్ల ఏమవుతుందంటే క్లాట్ బర్స్ట్ అయిపోతుంది. ఎవరికైతే క్లాట్ బర్స్ట్ కాదో వాళ్ళని సెకండ్ లెవెల్కి తీసుకెళ్తాం, దాన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. అంటే హార్ట్కి కనుక ఎలా అయితే స్టంట్ వేస్తామో దీనికి కూడా బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి ఆ ఏదైతే క్లాట్ ఉందో దాన్ని రిట్రైవ్ చేస్తాం, అంటే తీసేస్తాం. సో దీస్ ఆర్ ద 2 అడ్వాన్సెస్ అనమాట. ఇదే ట్రీట్మెంట్ ఇంతకుముందు మనకి అవైలబిలిటీలో లేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ మెనీ సెంటర్స్లో ఇది అవైలబుల్గా ఉంది. సో ఎప్పుడైనా స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళగలిగితే, ఏది నియర్ బై ఉంటే హాస్పిటల్ అంత తొందరగా వెళ్ళగలిగితే డిజబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అదర్ కంప్లైంట్ వచ్చి కామన్గా మేము చూసేది సడన్గా కోమాలోకి వెళ్ళి వస్తూ ఉంటారు. అంటే కోమా అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ స్లీప్ లైక్ స్టేట్. మనం స్లీప్లో లేపితే లెగుస్తాము, ఈ కోమాలో ఏంటి అంటే మనం స్టిమ్యులస్ ఇచ్చినా లేపినా కానీ లెగవరు. సో అటువంటి కోమా లైక్ స్టేట్లోకి పోయి రావడానికి రీజన్స్ వచ్చేసి, ఒకటి మనకి సడన్గా ఏదైనా బ్లడ్ వెసల్ బ్లాక్ అయినా కానీ, లేకపోతే ఏదైనా అన్నోన్ పాయిజన్ ఏదైనా తీసుకున్నా కానీ, లేకపోతే ఒక్కోసారి ఎన్సెఫలైటిస్ అంటాం, అంటే బ్రెయిన్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఈ విధమైన కండిషన్స్లో వస్తారు. వీళ్ళకి కూడా ఒక మినిమల్ ఇన్వెస్టిగేషన్స్ తోటి, ఒకటి వెన్నులో నుంచి నీరు తీసి చేసేదాన్ని CSF అంటాము, వీళ్ళకి ఎలక్ట్రోలైట్స్ ఇటువంటి చూసి వీ కెన్ ఏబుల్ టు ట్రీట్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. సో దీస్ ఆర్ ద కామన్ OPD అండ్ ద ఎమర్జెన్సీ కేసెస్ డే టు డేలో మేము కామన్గా చూసేవి. థ్యాంక్ యూ.